అందరికీ నమస్కారం। ఈ రోజు మనం తెలుసుకోబోయేది హనీబీస్ తేనెతెట్టెలతోని సాగు ఎట్లా వాటి వల్ల మన అగ్రికల్చర్ సెక్టర్ కి గాని హార్టికల్చర్ గాని ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాము। ఇక్కడ ఫార్మర్స్ దీని వల్ల ఫార్మర్స్ కి ఎలాంటి లాభాలు ఉంటాయో అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము। ఫస్ట్ వచ్చేసి దీన్ని హనీబీస్ బాక్స్ అని అంటారు। ఈ వీటి లోపల వీటిని ఫ్రేమ్స్ అంటారు। సో ఈ ఫ్రేమ్స్ లో ఏంటి అంటే హనీబీస్ ఇట్లా మొత్తం హనీ కోమ్ ని ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటా ఉంటుంది। సో ఇట్లా ఫుల్ ఆఫ్ హనీ కోమ్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్లవరింగ్ బట్టి ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సన్ఫ్లవర్ తీసుకున్నామంటే 14 to 15 డేస్లలో మనకు ఫుల్ హనీ కోమ్ లో మొత్తం తేనె వచ్చేస్తుంది। అప్పుడు మనం ఎలా ఇట్లా ఒక కత్తి అన్న ఏమన్నా తీసుకొని ఇట్లా మనం ప్రెస్సింగ్ చేసుకుంటా ఉంటే హనీ మొత్తం ఇట్లా కిందికి వచ్చేస్తుంది। కిందికి వచ్చిన హనీని మనం కలెక్ట్ చేసుకుంటే ఇది ఎంటీగా ఉంటుంది, ఇది ఏమాత్రం ఖరాబ్ కాదు। సో యాజ్ యూజువల్ దీన్ని మళ్ళీ ఇందులో పెట్టేసుకోవాలి। మళ్ళీ 14 to 15 డేస్ వరకు మనకి ఇట్లనే హనీ వస్తుంది। సో అట్లా అన్ని ఫ్రేమ్స్లలో హనీ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది। ఇది మోస్ట్లీ ఎవరికి యూస్ఫుల్ అంటే ఫార్మర్స్ ఎవరైతే పూల మొక్కలు పండ్ల మొక్కలు అలాంటి తోటలు ఏమైనా పెడుతున్నారో వాళ్ళకి చాలా లాభం ఉంటుంది। ఎందుకు అని అంటే ఇది ఫ్లవరింగ్ లో కానీ పాలినేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది। పాలినేషన్ అయింది అంటే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ చాలా డెవలప్మెంట్ వచ్చేసి ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది। ఎంత లేదన్నా ఒక ఎకరానికి ₹1,00,000 వచ్చే ఎకరానికి ఇది మనం ఒక ఎకరానికి 4 పెట్టుకున్నామంటే 1,00,000 నుంచి మనకి 5-6 లక్షలు వచ్చే అంత డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు। సో ఒక్క ఎకరానికి మనం 4 నుంచి 10 వరకు పెట్టుకోవచ్చు। ఒక్క బాక్స్ తేనెటీగలతోని మనకు 5,000కు దొరుకుతుందండి। తేనెటీగలు వద్దు అంటే 3,000లో కూడా మనకు వస్తుంది। ఇప్పుడు ఈ బాక్స్ తో వచ్చే హనీబీస్ వాటి లైఫ్ స్పాన్ ఎంత? జనరల్ గా మనం ఈ బాక్స్ లోనే కాదు ఎక్కడ బయట ఉన్న ఏ హనీబీ అయినా కానీ వాటి లైఫ్ స్పాన్ ఒక వారం రోజులు కానీ 8 ఒక క్వీన్ అనేది ఉంటుంది। 3 రకాల హనీబీస్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, డ్రోన్ ఉంటుంది, వర్కర్స్ అనేది ఒక్క రోజు నుంచి 2 రోజుల వరకే బతుకుతుంది। డ్రోన్ అనేది ఒక్కసారి ఫీమేల్ క్వీన్ తోని సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత డ్రోన్ అనేది చనిపోతూ ఉంటుంది। సో ఆ క్వీన్ అనేది ఒక 8 నెలల వరకు బతుకుతూ ఉంటుంది। ఒక్కసారి లోపల ఈ బాక్స్ మొత్తంలో ఒక క్వీన్ ఉంటుందండి। ఆ క్వీన్ ఒక్కసారి బయటికి పోయిందంటే లోపల ఎలాంటి హనీబీస్ ఉండదు। సో ఇది మీకు కంప్లీట్గా ఇట్లా ప్రొవైడ్ చేసేస్తాం। కంప్లీట్గా క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంటుంది। ఆ 3 టైప్స్ ఆఫ్ హనీబీస్ అనేది 3 సైజుల్లో ఉంటుంది అండి। సో ఇక్కడ ఈ ఎంట్రెన్స్ అనేది ఓన్లీ వర్కర్స్ మాత్రమే పడేంత గ్యాప్ ఉంటుంది। అందులో నుంచి డ్రోన్స్ కానీ హనీబీస్ ఫీమేల్ క్వీన్ కానీ బయటికి పోదు। సో ఆ వర్కర్స్ అందులో నుంచి బయటికి పోయి అన్ని పూల తోటలను అట్లా తిరిగేసి తేనెలంతా కలెక్ట్ చేసేసుకొని మళ్ళీ లోపలికి పోయి వీటికి ఫీడ్ చేస్తూ ఉంటుంది। సో అట్లా ఒకవేళ ఈ బాక్స్లో 2 క్వీన్లు ఉన్నాయి అని అంటే ఆ క్వీన్ నుంచి ఒక కెమికల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది। సో ఆ కెమికల్ని బట్టి అన్ని డ్రోన్స్ కానీ వర్కర్స్ కానీ వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది। సో ఒకవేళ 2 క్వీన్లు ఉన్నాయి అని అంటే వాటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఏ కెమికల్ ఎట్లా అని। సో అవన్నీ కొట్టుకొని చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది। సో ఎలాంటి అయినా కానీ మనం ఒక్కసారి ఇవి కొనుక్కున్నామంటే చాలా సంవత్సరాల వరకు మనకు ఉంటుంది। సో వీటిలో ఉండేవి మేము ప్లాస్టిక్తో కూడా ప్రొవైడ్ చేస్తాము। ఒక్క బాక్స్లో మనకి 10,000 హనీబీస్ వరకు పడతాయండి। ఎంత లేదన్నా కానీ మీకు 4 రేట్ల ఈల్డ్ను పెంచుతూ ఉంటుంది। చాలా పెట్టుబడి కూడా ఏమంతా ఉండదు, ఒక 10-20 వేల వరకు పెట్టుబడి పడుతుంది అండి అంతే। కానీ ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత మీకే తెలుస్తుంది ఎంత ప్రాఫిట్ అని। ఈ మధ్యలో ఫార్మర్స్ దీన్ని చాలా వాడండి, మీకైతే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ లాగా ఉంటుంది। మీ ఇన్కమ్ని పెంచుకోవడానికి చాలా లాభాలు వస్తాయి మీకు ఇది పెట్టుకుంటే।